జాతకంలో ప్రమోషన్ ఎప్పుడుందో చెప్పండి. చూశానండి, సూర్యుడు మిత్ర రాశిలో ఉన్నాడు. కాకపోతే రాహుకేతువుల కాస్త ఆలస్యం అవుతుంది. వాళ్ళకి శాంతి చేస్తే సరి. అదిగో మాటలోనే వచ్చాడు. అబ్బా, ఈయన వీధిలోనే ఉన్నాడే. ఎవరండి? ఇంకెవరో మన విశ్వంబర శాస్త్రి గారు. పట్టుకున్నట్టే జలగలా వదలడు. అదేంటండి అలా అంటారు? పాపం పెద్ద ఆయన కదా. చంపుతున్నాడే. కుజదోషం శాంతి అంటాడు, శని దోషం శాంతి అంటాడు, గొళ్ళ చుట్టూ తిరగమంటాడు. మనకెక్కడ కుదురుతుంది? ఏదో మన మంచి కోసం చెప్తున్నారు. కరెక్టే, మనకి టైం లేదు. ఏమై నందగోపాలం? అయ్యా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. ఆఫీసుకు గానీ బయలుదేరుతున్నావు ఏమిటి? బాబాయ్ గారు, పిన్ని గారు ఏం చేస్తున్నారండి? ఒడియాలు పెడుతుందమ్మా. ఏం ఒడియాలండి? బూడిది గుమ్మడికాయ ఒడియాలు. పెరట్లో ఇంకా పిందులే కదండి, అవి అప్పుడే కట్టేశారా? అబ్బే, మన పెరట్లో పాదులు కాదమ్మా. మొన్న వనస్థలిపురంలో మా వేలు విడిచిన మేనమావ రెండో వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చాం కదా, వాళ్ళవి. వేలు విడిచిన మేనమావ గారంటే వాళ్ళ ఆవిడ సుభద్రమ్మ గారు కదండి? అవునమ్మా. ఇంగువ పోపు అవన్నీ పెడుతుంటారు ఆవిడ. మరే గుత్తి వంకాయ కూర వండుతున్నది. నవనవలాడే వంకాయలు తీసుకొచ్చి 4 చీలికలు చేసి, ఆ తర్వాత శనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వేసి కచ్చా పచ్చా దంచి ఆ మసాలాని వంకాయలో కూరి సలసలసలాడే నూనెలో వేస్తుంది. ఆ తర్వాత వేడెనలో కలుపునిచ్చే వెన్న ముద్దలనుకో. గోపాలోయ్, అదేమిటి పాదరసంగా జరుపుకున్నాడు? ఆయన తొందరలో ఉన్నారండి. వాళ్ళ ఆఫీస్ కి చైర్మన్ గారు వస్తున్నారంట. దారిలో బొకే అవన్నీ కొనాలి కదండి. ఏమిటో ఈ బొకేలు పూలదండలు దండగమ్మా. దంపతులు ఇద్దరు కూర్చుని నవగ్రహ శాంతి చేస్తే మంచిది. అమ్మాయి లేదు, లోపలికి వెళ్ళిపోయింది. వీధిలో వాళ్ళని ఆపి కాలక్షేపం చేసే బదులు కొంచెం ఇంట్లోకొచ్చి ఒడియాల కాపలా కాయచ్చు కదా. కాలక్షేపం కాదు, నీ పిండాకుడు కాదు. నందగోపాల్ మనకు బాగా కావాల్సిన వాడు కాబట్టి చెప్తున్నాను. అయినా పూల గుర్తిచ్చి బుట్టలో పడుచుకుంటే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఏమిటే వీడి పిచ్చి గాని. గ్రహాలు అనుకూలంగా వేధవ టైరు పంచర్ అయింది వచ్చింది. ఏమో సైకిల్ పంచర్ అయింది. పొద్దున కాస్త ముగ్గేసినప్పుడు చూసి చెప్పచ్చు కదా. ఇది మరీ బాగుంది. మీ సైకిల్ వంక నేనెందుకు చూశాను? నా పనేదో నేను చూసుకుంటాను గాని. అయినా పొద్దస్తమానం ఈ అరుగు మీద పడుంటారు, మీరు చూసుకోవచ్చు కదా. నన్ను అడగడం దేనికి? నేను అరుగు మీద కూర్చునేది దిక్కులు చూడడానికి కాదు, నీకు ముద్ద పెట్టడానికి. ఏమో గోపాలం? అయ్యా, 1 మినిట్, ఒక్క నిమిషం. నా సైకిల్ పంచలేదయ్యా. అమ్మవారి గుడిలో పూజ ఉంది, నువ్వు అటేగా పెడుతున్నావు. కాస్త నంది పుణ్యం కట్టుకుందు. అది విశాలాక్షి, నేను మన నందగోపాలం స్కూటర్ మీద వెళ్ళిపోతున్నాను, జాగ్రత్తగా తలిపేసుకో. అన్నట్టు మర్చిపోయాను, మూర్తిగా అబ్బాయితో జాతకం కోసం బల్ల మీద ఉంది, ఇచ్చేసేయి. అన్నట్టు ముందు సైకిల్ టైర్కి పంచర్ వేయించుకున్నాము, ఆ తర్వాత జాతకం వాడి చేతిలో పెట్టు. ఇంటికొచ్చిన వాళ్ళకి పని చెప్పడం ఏమన్నా బాగుంటుందా? మరీ విడ్డూరం. విడ్డూరమా వాళ్ళకాడా? అది డబ్బులు వచ్చే బేరం కదే, కాస్త పనన్నా చేసి పెట్టని. అయినా ఎవళ్లతో ఎలా ప్రవర్తించాలో మొగాళ్ళం మాకు తెలుసురా. మధ్యలో దూరి నీ బోడి సలహాలేమిటి? కూర్చోండి. చేతికి ఏమైందే? వేడి నీళ్ళు పడ్డాలండి. వేడి నీళ్ళు పడితే కందిపోతుంది. ఇదేదో టైపింగ్ చెంబుతో కొట్టేట్టుందే. ఏమన్నా గొడవ పడ్డారా? అదే అదే లేదండి. చెప్పుకోకూడదు కానీ మా విశాలాక్షి కూడా అంతే. కోపం వచ్చినప్పుడు అదితే చీపురు, లేకపోతే చెంబు. ఎలా విడిగా పెడుతున్నావు ఆఫీస్గా? ఆదివారం ఆఫీస్ ఏంటి? మా మేడం గారు కొన్ని ముఖ్యమైన పనులుంటే ఇంట్లో చేద్దామన్నారండి. ఆఫీస్ పని ఇంట్లో చేస్తుందా ఏమిటి మీ మేడం? ఇల్లు అంటే ఇల్లు కాదండి, మా మిస్సమ్మ గారి గెస్ట్ హౌస్ లో. గెస్ట్ హౌస్ ఇల్లు పనే కదా. సండే వర్క్ ఏమిటా? సండే మండే అని అరుగు మీద కూర్చుంటే మీలాగా మాకు గడవదండి. అరుగు మీద కూర్చునే వస్తా రత్నం, పాప జాగ్రత్త. నువ్వేం బెంగ పెట్టుకోకు, జాబ్ అన్నాక క్యాంపులు ఉంటాయిగా. ఫీల్ అవ్వకు, 2 రోజులు వచ్చేస్తాగా. క్యాంప్ వెళ్తున్నా. ఊరు వెళ్తున్నా, తెగ ఫీల్ అవుతుంది. ఓహో, ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీస్ లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా. గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగాలా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మా ఇల్లు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి.
సర్లే పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టిదేనుకో. ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రన్నట్లేదు. ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్ని సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో